దైవాత్మ స్వరము నేను ఆదరించే ఆదరణ స్వరము నేను ధైర్యపరచే దైవాత్మ స్వరము నేను లేవనెత్తే రక్షకుని స్వరము నేను ఓదార్చే పరిశుద్ధాత్మ స్వరము ఆదరణ నీ కొరకే దైవాదరణ నీ కొరకే. దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఆదరణ అనే కార్యక్రమము ప్రతిరోజు ఉదయం మోక్ష మార్గంలో 6 గంటల నుండి 6:30 వరకు తప్పక చూడండి. అలాగే గాస్పల్ టీవీలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తప్పకుండా చూడండి. అలాగే సువార్త ఛానల్లో ప్రతి గురువారం సాయంత్రం 6:30 నుండి తప్పకుండా చూడండి. అలాగే మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి, మేము మీకోసం ప్రార్థిస్తాం. నిత్యము నేను నా కుటుంబము సంఘములన్నీ మీకోసం ప్రార్థించుచున్నవి. అలాగే దేని బిడ్డారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ ప్రేమపూర్వక సహాయ సహకారాలు అందించండి. మీరు సహాయం చేయాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి, ఈ స్క్రీన్పై కనబడుచున్న ఫోన్ నెంబర్లకు ఒక మెసేజ్ పంపించండి, లేక మీరు ఫోన్ చేసి నన్ను డైరెక్ట్గా మీరు మాట్లాడవచ్చు. అలాగే మీ వ్యక్తిగత కుటుంబ అవసరతలు ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. నేను నా కుటుంబము సంఘములన్నీ మీకోసము నిత్యము ప్రార్థించుచున్నవి. అలాగే దేవుని బిడ్డలారా, ఇంకా వాక్యాన్ని ఆలకించాలని ఆశపడినట్లయితే, ఇంకా వాక్యం పట్ల మీకు ఆసక్తి కలిగినట్లయితే తాడేపల్లిగూడెం పట్టణం ప్రతి ఒక్కరికి కూడా దేవుని బిడ్డలారా, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులకి మా హృదయపూర్వకమైన ఆహ్వానం అందిస్తున్నాం. తాడేపల్లిగూడెం బస్టాండ్ దగ్గరలో ఉన్న గొల్లగూడెం సెంటరు, గొల్లగూడెం చెరువుగట్టు వద్ద ఉన్న ఆదరణకర్త ప్రార్థనా సహవాస మందిరంలో దేని బిడ్డలారా ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఆరాధన ప్రార్థన జరపబడుచున్నది. రండి, మీరు కూడా పాల్గొనండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు ప్రత్యేకమైన మరి స్త్రీల ఉపవాస ప్రార్థన కూడిక జరపబడుచున్నది. రండి, ఆలకించండి, దేవుని వాక్యాన్ని ఆలకించి దైవాశీర్వాదాలు పొందండి. ఇంకా సమస్యల చేత బాధపడుతున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రతి నెలలో 2వ శనివారం రాత్రి అంతయు దేని బిడ్డలారా సంపూర్ణ రాత్రి ప్రార్థన కూడిక జరపబడుచున్నది. మీ ప్రార్థన అవసరతలు మాతో పంచుకోనండి. అలాగే మీరు మమ్మల్ని నేరుగా కలవచ్చు. దేని బిడ్డలారా, మీకోసము నిత్యము ప్రార్థించే మీ సహోదరుడు ఇట్లు ఎలియాజర్. గాడ్ బ్లెస్ యూ. దేని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేని బిడ్డలారా, ఎలాగున్నారు? అందరూ క్షేమమని తలుస్తున్నాం. మీకోసం నిత్యము నా అనుదిన ప్రార్థనలో దేని బిడ్డలారా సంఘములు కూడా మీకోసం ప్రార్థించుచున్నవి. ఎంతోమంది మాకు ఫోన్స్ ద్వారా, SMS ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తున్నందుకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేని బిడ్డలారా, అలాగే ఈరోజు దేని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మన జీవితంలో మనం పొందుకునే ఆశీర్వాదాలు ఏంటి అనే విషయాన్ని మనం చూడబోతున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏమిటి అనే విషయాన్ని మరి గతించిన వర్తమానాల్లో మనం స్పష్టంగా ధ్యానం చేశాం. దేని బిడ్డలారా, అలాగే దేవుని యందు భయభక్తులు ఏ విధంగా నిలపాలి అనే అంశాన్ని ధ్యానం చేశాం. దేని బిడ్డలారా, ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా మనకు కలిగే లాభాలను గురించి, అనేక ఆశీర్వాదాల గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి శ్రద్ధగా ఆలకిద్దాం. దేని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దయగల తండ్రి,
మహాపరిశుద్ధుడా, ఇదిగో 2-3 కూడిన చోట ఉందినని సెలవిచ్చిన ప్రభువా, నీ బిడ్డలతో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని, నీ బిడ్డల హృదయాల్లో మీ స్వరం వినుటకు సహాయం దయచేయమని, విన్న మాటలు గ్రహించి నాయనా వాక్యానుసారముగా మీ ఆత్మానుసారంగా జీవించే కృప దయచేయమని నాజరేయుడని యేసునామమున. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 74 వచనం చూసినట్లయితే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. కీర్తన గ్రంథం 128 అధ్యాయం 4 వచనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది. నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవనే ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును అని చెబుతూ, దేని బిడ్డలారా, అక్కడ దేవుడిచ్చే ఆశీర్వాదాలు చక్కగా ఒక క్రమంలో రాయబడినాయి. ఏమిటి ఆశీర్వాదాలు అంటే, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దేవుని యందు నీవు భయభక్తులు కలిగినప్పుడు, నీవు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేక చేతి పని చేసినా, ఎటువంటి వృత్తి చేసినా నీ కష్టార్జితం నీవు, నీ బిడ్డలు, నీ భార్య అనుభవిస్తారు. నీవు, నీ భర్త, నీ బిడ్డలు అనుభవిస్తారు. నా సహోదరి సహోదరుడా, నీ కష్టార్జితం నీవు అనుభవిస్తున్నావా? దయచేసి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు చెప్పే జవాబు ఒకవేళ నాకు తెలియకపోవచ్చేమో, కానీ నేను అడిగే ప్రశ్న మీకు వినిపించి ఆ ప్రశ్నని మీరు ప్రశ్నించుకున్నట్లయితే మీరు ధన్యులు. ఒక ప్రశ్న ఏమిటంటే, నీ కష్టార్జితం నిజంగా నువ్వు అనుభవిస్తున్నావా? దేని బిడ్డారా, నీ కష్టార్జితం నీ భార్య అనుభవిస్తుందా? నీ కష్టార్జితం నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు అనుభవిస్తున్నారా? వారు అనుభవించాలి. నువ్వు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, లేక చేతి పని చేసినా, ఏ పని చేసినా నువ్వు లాభం సంపాదించినట్లయితే, ధనం సంపాదించినట్లయితే, నువ్వు ఏమి సంపాదించినా ఆ సంపాదించిన ఆ ధనముతో ఆహారము కానీ, బట్టలు కానీ, వస్తువులు కానీ, గృహము కానీ, ఏదైనా సరే అవి నీ కుటుంబం నీవు అనుభవిస్తున్నావా? నా సహోదరుడా, ఎందుకు నీవు అనుభవించలేకపోతున్నావు? ఏనాడైనా ఆలోచన చేసావా? కష్టపడుతున్నావు, ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి నుంచి ఉదయం వరకు కష్టపడుతున్నావు, ఎంతో ప్రయాసపడుతున్నావు, చెమటూరుస్తున్నావు, రేయనక పగలనక నిద్రాహారాలు మానేసి రెక్కలు ముక్కలైపోయేలాగా, యొక్క ముడుసులు అరిగిపోయేలాగా కష్టపడుతున్నావు. మంచిదే, కానీ నీవు అనుభవించలేకపోతున్నావు. దేని బిడ్డ, నీ కష్టార్జితం కొంచెం బ్రాందీ షాపుకు వెళుతుంది, కొంచెం సిగరెట్ల షాపుకు వెళుతుంది, నీకు కొంచెం ధనము కొద్దిమంది అయితే వ్యభిచారులకు ఇస్తూ ఉంటారు, కొద్దిమంది క్రూరులకు ఇస్తూ ఉంటారు, కొద్దిమంది వ్యర్థముగా ఫ్రెండ్స్ ఖర్చు చేస్తూ ఉంటారు, కొద్దిమంది అయితే వ్యర్థమైన ఖర్చులకు ఉపయోగిస్తూ ఉంటారు, కొద్దిమంది అయితే వ్యర్థముగా ఆసుపత్రికో, వ్యర్థముగా లాయర్లకో, వ్యర్థముగా దొంగల పాలు, వ్యర్థముగా అది తుప్పు పట్టడమో, వ్యర్థముగా అది వేస్ట్ అయిపోవడమో, ఏదో ఒక విధంగా వ్యర్థమైపోతూ ఉంటుంది. కారణం దేవుని యందు భయభక్తులు లేకే. చాలాసార్లు మనం కొనుక్కున్న విలువైనవి తుప్పు పట్టేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దొంగలు కనవ వేసి దొంగలిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది అనుభవించడానికి కూడా, నీ కష్టార్జితం అనుభవించడానికి నీకు సరైన మరి ఏదో ఒక విధమైన ఆటంకం, మనుషుల ఆటంకం కావచ్చు, లేకపోతే అనారోగ్యం ఆటంకం కావచ్చు, లేక అపవాది ఏదో ఒక శోధన తీసుకొచ్చి నీవు సంపాదించింది, నువ్వు కష్టపడింది, దేని బిడ్డారా నీవు అనుభవించకుండా, నీ బిడ్డలు అనుభవించకుండా అది కోర్టులో ఉండడమో, పోలీస్ స్టేషన్లో ఉండడమో, దొంగల పాలవడమో, అది ఎవరికి ఉపయోగపడకుండా నష్టాలు పాలవుతుందంటే ఒక కారణం ఏనాడైనా ఆలోచన చేసావా? దేని బిడ్డ, అది కారణం ఏమిటంటే నీవు దేవుని యందు భయభక్తులు లేకే. నా సహోదరుడా సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏమిటంటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండకపోతే ఒక దినాన దేవుడు నువ్వు చేసిన మంచి క్రియ కానీ, చెడ్డ క్రియ కానీ ప్రతిదీ కూడా ఒక దినాన దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు, తీర్పులోకి తీసుకొస్తాడు. ఆ దినాన నువ్వు సిగ్గుపడకుండా బలా నమ్మకమైన మంచి నా కుమారుడా కుమార్తె అని దేవుని చేత నువ్వు అనిపించుకోవాలి అంటే
దేవుని చేత ఒక మంచి బహుమానం పొందుకోవాలి అంటే, దేవుని చేత ఒక మెప్పును ఘనతను పొందుకోవాలంటే, దేవుని ప్రియులారా ఈ లోకంలో ఉండగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే, ఒకవేళ ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా ఏమి చేసినా, దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు లేకపోతే నీవు కలిగినంతా కూడా అది ఏమాత్రం ఆశీర్వదించబడదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నేను ఆశీర్వదించబడతావు. దేవుని యందు భయభక్తులు కలిగి లేకుండా జీవము లేని వాటి యందో, దైవము కాని వాటి యందో, లేకపోతే మనుషుల యందో ఈ లోక సంబంధం. దేని బిడ్డలారా సమస్త భూమిని, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్త ప్రాణులను, జీవరాశులను, అలాగే దేవుడు సృష్టించిన మనుషులను దేవుడు ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. నా సహోదరుడా, సహోదరి, ఆశీర్వాదం అనుభవిస్తున్నావా? నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తున్నావా? నీ చేతుల కష్టార్జితం పరాయి స్త్రీలో, పరాయి పురుషులో, నీ చేతుల కష్టార్జితం దేని బిడ్డలారా దొంగలో, నీ చేతుల కష్టార్జితం వ్యర్థమైన మనుషులో, బంధువులో, స్నేహితులు, వాళ్ళు వీళ్ళు వ్యర్థమైన వారు అందరూ అనుభవిస్తున్నారేమో. కానీ నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ యొక్క రక్త సంబంధుల కంటే ప్రియబిడ్డలారా నేను కట్టుకున్న నీ యొక్క జీవిత భాగస్వామి అనుభవిస్తున్నారా? నా సహోదరుడా, ఇంకా నీ జీవితంలో నీ కష్టార్జితం వ్యర్థమైపోతుంది అంటే, చిల్లుపడిన సంచిలో వేసినట్టు కష్టపడుతున్నావు, కానీ సాయంత్రానికి 500 తెచ్చినా, 1000 తెచ్చినా, 5000 తెచ్చినా ప్రియబిడ్డలారా మళ్ళీ తిరిగేది అంతా కూడా ఏదో ఒక రూపంలో, వడ్డీల రూపంలోనో, అప్పుల రూపంలోనో, లేక ఏదో ఒక విధమైన వ్యాధులకో, అనవసరమైన గొడవలకు అది వ్యర్థమైపోతుంది. అంటే దేవుని యందు భయభక్తులు లేకే. నా సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు తన ఆలోచనతో నిన్ను నడిపిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు నీ కష్టార్జితం వ్యర్థమైపోకుండా నీకు ఆలోచన చెబుతాడు, ఉపదేశం చేస్తాడు. ఏనాడైనా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవా నా కష్టార్జితాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలని అడిగావా? చాలాసార్లు మన ఇష్టాలు, మన ప్రణాళికల ప్రకారమే, చాలాసార్లు దేవుడు మనకిచ్చిన దాంట్లోంచి దేవునికి ఇవ్వడానికి కూడా మనం దొంగలమైపోతూ ఉంటాం. అననయ సప్పిరాల వలె లేని కష్టాన్ని, నష్టాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. దేని ప్రియబిడ్డలారా మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు. ఒక భక్తుడు అంటున్నాడు కదా, ఈ లోకంలో నేను కలిగినదంతా నీవిచ్చిందే, నీవిచ్చిన దాంట్లో నుండి నేను నీకు ఏమి చెల్లించగలను అంటున్నాడు. ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలం? ఆయన మన కోసం తన సర్వాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, అధికారం విడిచిపెట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టి, రక్త మాంసాలు ధరించి నరుడుగా ఈ లోకానికి వచ్చాడే. అవి మనం జ్ఞాపకం చేసుకోం. ఆయన మన కోసం ఎన్ని ఇచ్చాడో అవన్నీ మర్చిపోయి మళ్ళీ తిరిగి నాకు ఏమి ఇచ్చాడు, నాకు ఏమి చేశాడని మళ్ళీ మొదటికి వస్తామే. కానీ ఇశ్రాయేలీయులకు ఎన్నో మేలులు దేవుడు చేశాడు, కానీ వాటన్నిటిని వారు మర్చిపోయారు. దేవుడు చేసిన ఉపకారాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దేని ప్రియబిడ్డలారా సమస్తమైన గొప్ప గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు, అన్నీ మర్చిపోయారు. ఏమి చేశాడు నాకు దేవుడు? 2015 సంవత్సరం అంతా నేను దేవుని బిడ్డ సజీవురాలుగా కాచి కాపాడాడే. 2015లో ఎంతోమంది నీకంటే నాకంటే బలిష్ఠులు, బలవంతులు, గొప్పవారు, ధనవంతులు, ఎంతో అంద సౌందర్యములు కలిగిన వారు, ఎంతో జ్ఞానవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి మట్టిలో కలిసిపోయారే. దేని బిడ్డ చాలాసార్లు దేవుడు నాకేం చేశాడని చాలా సింపుల్గా, సులువుగా దేవుడిని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఆయన లేకుండా ఏది కలగలేదు బిడ్డ. నా సహోదరుడా, సహోదరి, ఆయన సెలవు లేకుండా నీవు భోజనం చేసి సంతోషంగా ఉంటుట అసాధ్యం. అది నిన్ను ప్రేమించి ఇంకా నీకు ఈ లోకంలో ఆయుష్ ఇచ్చాడు అంటే కృతజ్ఞత కలిగి ఉంటావని, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో మళ్ళీ దేవునికి ఇచ్చి దేవుని పనిని నువ్వు ప్రోత్సహిస్తావని. నా సహోదరుడా, చాలాసార్లు మనుషులకి, గొప్పలకు, మెప్పులకు వేల లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతూ ఉంటాం. కానీ దేవునికి ఇచ్చేటప్పటికి ఎన్నో లెక్కలు వేస్తూ ఉంటాం. ఎన్నో లెక్కలు వేసి గీసి చాలా లెక్కలు వేస్తూ ఉంటాం. అసలు దేవుని పని అంటేనే నిర్లక్ష్యం. మన బిడ్డల చదువులకైతే లక్షలు ఖర్చు పెడతాం. మన ఇంట్లో పెళ్ళి వచ్చినా, ఒక శుభకార్యం వచ్చినా, ఏదైనా జ్ఞాపకార్థం వచ్చి కూడుకు వచ్చినా, ఏది వచ్చినా సరే వేలైనా లక్షలైనా అప్పు చేసైనా సరే వెనుకాడం పరుగు పోతుందని. కానీ దేవుని పని అనేటప్పటికి ఎక్కడికక్కడ తగ్గిపోతూ ఉంటాం, ఎక్కడికక్కడ వెనుకడుగు వేస్తూ ఉంటాం. దేని బిడ్డలారా నీ కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే
దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే దేవుని యందు భయభక్తులే నీకు లోపం. దేవుని యందు భయభక్తులు మళ్ళీ తిరిగి నువ్వు నిలిపినట్లయితే తిరిగి నువ్వు నీ కష్టార్జితం అనుభవిస్తావు. బైబిల్ ఏం చెప్పినా అంటే చూడండి, నీకు మేలు కలుగును. నీ చేతుల కష్టార్జితం అనుభవించడమే కాదు, నీకు మేలు కలుగుతుంది. చాలామంది జీవితాల్లో కీడు. కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా నేను ఏది చేసినా కీడే ఎదురొస్తుందండి, మేలు చేసినా నాకు కీడే ఎదురొస్తుందండి. చాలాసార్లు దేని బిడ్డారా, చాలాసార్లు మనము ఒక మంచి ఉద్దేశంతో చేస్తూ ఉంటాం, కానీ మనకు చెడు ఎదురొస్తూ ఉంటుంది. దానికి కూడా కారణం ఏంటో తెలుసా? కీడు తెచ్చిపెట్టేది సాతానుగాడే. కీడుకు మూలము సాతానే. లోకం నుంచి వచ్చేది కీడుకే కారణం. శరీరాన్ని నుంచి పుట్టేది కీడుకే కారణం. దేవుని బిడ్డలారా, కీడు అనేక రకాల కారణాలను బట్టి మన జీవితం ఎదురవుతూ ఉంటుంది. అందులో ఒక కారణం మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు లేనప్పుడు మేలు కలగదు కాదు కదా, కీడు ఎదురవుతూ ఉంటుంది. మరో ఒక మాట ఉన్నది అక్కడ, నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలేవ మొక్కల వలె ఉందరు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఈరోజు భార్య ఉండి దూరమైపోయిన భర్తలు ఎంతోమంది ఉన్నారు. భర్త ఉండి బ్రతికి ఉండి కూడా భర్తకు దూరమైపోయి ఒంటరిగా బ్రతుకుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. బిడ్డలు ఉండి కూడా ఆ బిడ్డలతో తెగదంపులు చేసుకుని లేక బిడ్డలు దూరమైపోయి తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య సమస్యలు లేవనెత్తి ఆ దూరమైపోయిన బిడ్డలు తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఉంటున్నారా? నీతో పాటు కలిసి నీ భార్య భోంచేసి ఎంతకాలం అయింది? నీ భర్త నీతో పాటు కలిసి భోంచేసి ఎంతకాలం అయింది నా సహోదరుడా? ఈ సమయంలో ఒకసారి ప్రశ్నించుకో. చిన్న చిన్న గొడవలు పెట్టుకొని, చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని, చిన్న చిన్న అనుమానాలు పెట్టుకొని ఎంతోమంది దేవుడి వారికి ఇచ్చిన శాంతిని సమాధానాన్ని పోగొట్టుకొని రోడ్డు మీద కుక్కలు దెబ్బలాడుకున్నట్టు ఇళ్లలో భార్య భర్త ప్రతి గృహంలో కూడా ఎక్కడ చూసినా ఎక్కువ శాతం కుటుంబాల్లో నెమ్మది లేదు. ఎక్కడ చూసినా దేని బిడ్డలారా, భార్య సరైన మంచి ప్రవర్తన కలిగి ఉంటే భర్త చెడిపోయినోడు అయ్యి ఉంటున్నాడు. ఆ యొక్క భర్త మంచోడు మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆ భార్య ఏదో ఒక విషయంలో తప్పుపోయిందిగా ఉంటుంది. ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరు బాగుంటే ఆ బిడ్డలు భ్రష్టులైన వాళ్ళు పనికి మాలిన వారిలో ఏదో ఒక విధంగా తల్లిదండ్రులకు అవమానం తెచ్చేవారుగా ఉంటున్నారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, నీ భార్యకు నీవు దూరమైపోతున్నావు అంటే, నీ భార్య ప్రేమను అనుభవించలేకపోతున్నావు అంటే, నీ భర్తకు నీవు దూరమైపోతున్నావు అంటే, నీ భర్త ప్రేమను అనుభవించలేకపోతున్నావు అంటే, నీ బిడ్డలకు నువ్వు దూరమైపోతున్నావు అంటే, వారి ప్రేమను నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే, దేని బిడ్డలారా, నీవు దేవుని యందు భయభక్తులు లేకే. నా సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీవు ఈ విధంగా ఆశీర్వదించబడతావు. నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. దినదినము నీ యందు సంతోషిస్తుంది. నీ భర్త నీ యందు సంతోషిస్తాడు. దినదినము మీ మధ్య వివాహమైన మరి తొలి దినాల్లో ఉన్న ప్రేమ కంటే మీ ప్రేమ చిగురిస్తుంది. దినదినము ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈరోజు వివాహమైన తొలి దినాల్లో 1-2 సంవత్సరాలు బాగానే ఉంటున్నారు. ఆ తదుపరి వారి మధ్య ఎన్నో సమస్యలు సాతానుగాడు సృష్టిస్తున్నాడు. నా సహోదరుడా, ఈ సమస్యల వలయంలో కురికిపోయి లేనిపోయిన అపవాదం తెచ్చే శోధనలలో పడిపోయి నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకుంటున్నావా? నా సహోదరి, నీ జీవితాన్ని నీ చేతులారా పాడు చేసుకుంటున్నావా? దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన యందు నీవు భయభక్తులు కలిగినప్పుడు ఆయన మంచి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించుచున్న దేవుడు. నా సహోదరుడా, నా సహోదరి, ఈ సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. మనం ప్రశ్నించుకుందాం. ఎంతమంది ఈరోజు భార్య భర్త సంతోషం కలిగి సమాధానం కలిగి ఉంటున్నారు? నీ కుటుంబంలో నువ్వు సమాధానం కలిగి ఉన్నావా? ఏదో ఒక సమస్య, ఏదో ఒక పెడర్థం, ఏదో ఒక ఎడబాటు, ఏదో ఒక మరి ఎడముఖం పెడముఖం కింద ఏదో ఒక లోపం నీ కుటుంబంలో, నీ కాపురంలో, నీ సంసారంలో ఎదురవుతుందంటే నీవు సరైన దేవుని యందు భయభక్తులు లేకే. బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది.
జ్ఞానానికి మూలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు నీకు. ఆ జ్ఞానం చేత నీవు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ కాపురాన్ని కట్టుకుంటావు. ఈరోజు నీ దేవుడు కట్టాలని ఆశపడిన చేతులారా పెరుక్కోవాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎంతమంది వారి కాపురాలను చేతులారా నరుక్కుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. రోజు రోజుకి విడిపోతున్న జంటలు పెరిగిపోతున్నాయి. మనం ఇప్పటి వరకు అమెరికాలో ఇలా విడిపోతారండి, లేకపోతే జర్మనీలో ఇలా విడిపోతారండి, లేకపోతే యూకేలో విడిపోతారన్న మాటలే కొన్ని సంవత్సరాల క్రితం వినేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం భారతదేశంలో చూసినట్లయితే ఏ రాష్ట్రంలో చూసినా విడాకుల కేసులు ఎక్కువైపోయినాయి. దేని ప్రియబిడ్డ, విడాకుల కేసులు ఎక్కువైపోయినాయి. నా సహోదరుడా, నా సహోదరి, నీ జీవితంలో కలుపుకునే ఉద్దేశం ఉందా? ఎడగొట్టుకోవాలని, నీ కాపురాన్ని చేతులారా నాశనం చేసుకోవాలనే ఆలోచనతో నీవు ఉన్నావా? నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఉంటున్నారా? నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటున్నదా? నా సహోదరి, నీ భర్త మరి నీతో పాటు ఉంటున్నాడా, లేక ఒంటరిగా బ్రతుకుతున్నావా? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు నీ కాపురం చక్కగా కట్టుకుంటావు. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు చక్కగా నీ కాపురాన్ని దిద్దుకుంటావు. నీ భర్తని నీ ప్రార్థన ద్వారా మార్చుకుంటావు, నీ భార్యని ప్రార్థన ద్వారా మార్చుకుంటావు. ఎటువంటి చెడు తిరుగుళ్ళు కానీ, చెడు చూపులు కానీ, ఎటువంటి పక్కదోవలు పట్టడం కానీ, ఎటువంటి త్రాగుడు కానీ, ఎటువంటి మరి వ్యసనాలు కానీ నువ్వు ఏమాత్రం లోను కాలేవు. చేతులారా ఏదో ఒక పాడు అలవాటుకి నువ్వు అలవాటు పడతావు. ఆ తర్వాత కాపురాన్ని చేతులారా పెరుక్కుంటూ ఉంటావు. దేవుని బిడ్డారా, దేవుని యందు భయభక్తులు కలిగితే నీ కాపురం నిలబడుతుందయ్యా. దేవుని యందు భయభక్తులు కలిగినాడు నీ కాపురం నువ్వు నిలబెట్టుకుంటావు, కట్టుకుంటావు. ఎంతకాలం అయితే నువ్వు కన్నీరు గార్చావో, ఏడ్చావో, ఒంటరిగా ఉన్నావో, ఇప్పుడైనా సరే ఆ జీవం కలిగిన దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగినప్పుడు దేవుడు నిన్ను కట్టాలని ఆశపడుతున్నాడు. ఆయన నా సహోదరుడా, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మీరు ఒకవేళ అనవచ్చు, నువ్వు అయ్యా ఎవరైనా మారుతారు కానీ నా భర్త మూర్ఖుడండి, అటువంటి మూర్ఖుడితో నేను కాపురం చేయలేనండి అని అంటున్నావేమో. కానీ దేవుడు నీ భర్త కంటే బలవంతుడనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు నీ భర్త యొక్క మూర్ఖత్వం కంటే, మొండితనం కంటే, ఆ యొక్క అజ్ఞానము కంటే దేవుడు మహాజ్ఞాని, శక్తిమంతుడనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. దేని ప్రియబిడ్డ, నీ భర్తను మార్చగలడు. ఓ నా సహోదరుడా, నీ భార్యను గురించి విసుగుపోయి అయ్యా ఇక నేను ఎటువంటి గయ్యాలి భార్యతో నేను యాగలేనయ్యా, నా భార్య ఒక దయ్యములాగా, నాకు ఒక మేకులాగా తయారైంది అనుకుంటున్నావేమో. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. నేను 100 కొలది సాక్ష్యాలు ఆలకిస్తున్నాను. ప్రార్థన ద్వారా తమ భార్యలను రక్షించుకున్న భర్తలు ఎంతోమంది ఉన్నారు. ప్రార్థన ద్వారా వారి యొక్క భార్యలను రక్షించుకున్న భర్తలు ఎంతోమంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, నీ హృదయంలో పురుగు పట్టాలేమో, ఏదైనా ఒక వ్యభిచారాన్ని గురించిన పురుగు పట్టో, నీకు వేరే ఆలోచన ఉండో, వేరే తప్పటడుగు వేయాలనో ఆలోచన నీకు వచ్చే నువ్వు ఎడగొట్టుకోవాలేమో. కానీ కట్టుకునే ఆశ నీకున్నట్లయితే దేవుడు నీ కాపురం కట్టగలడు. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు దేని బిడ్డారా, తన కుటుంబంలో భార్యాభర్త మధ్య ఎలాగుంటుంది కాపురం అంటే, దినదినము ఫలించు ద్రాక్షవల్లి వలె. దేని బిడ్డారా, ఫలించు ద్రాక్షవల్లి వలె దినదినము ఫలిస్తూ ఉంటుంది. ద్రాక్షవల్లి ఎంత దూరం ఎదిగినా ఆ యొక్క తీగలు, ఆ పాదు యొక్క తీగలు ఎంత ఎదిగినా సరే ఇంకా కాపు పెరుగుతూ ఉంటుంది. ఆ తీగలు ఎంత లెక్క పాకినంత లెక్క ఆకులు, కాయలు, పండ్లు తయారవుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా దినదినము భార్య భర్త మధ్య ప్రేమ పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయత, అనురాగం పెరుగుతూ ఉంటుంది. అదే దేవుని ప్రేమ. ఒక 20 సంవత్సరాలు నువ్వు ఒక విషాన్ని పోసినట్టు నీ కిడ్నీలో పోసుకున్నట్లయితే నీ పిల్లల్ని ఏ విధంగా నువ్వు చూడగలవు? నువ్వు స్మోకింగ్ అలవాటు పడి దేని బిడ్డలారా నీ ఊపిరితిత్తుల చేతులారా నువ్వు కాల్చుకుంటుంటే నీ పిల్లలు నువ్వు ఏ విధంగా చూడగలవు? నీవు ఒక వ్యభిచారానికి అలవాటు పడితే, వ్యభిచారం వల్ల ఎన్నో భయంకరమైన వ్యాధులు తెచ్చుకుంటే నీ పిల్లలను ఏ విధంగా చూడగలవు? నీవు అక్రమమైన జీవితాన్ని జీవించి ప్రియబిడ్డలారా లంచాలకో, లేక చెడ్డ స్నేహాలకో, చెడు పనులకో, దుర్మార్గ పనులకో నువ్వు అలవాటు పడిపోతే నీ పిల్లలను ఏ విధంగా చూడగలవు? నువ్వు అనుకుంటున్నావేమో నీ ఇష్టానుసారంగా నీ సంతోషమే ముఖ్యమనుకొని, నీవు సంపాదించే డబ్బే ముఖ్యమనుకుని ఒకవేళ నీ ఆలోచనలను నెరవేర్చుకున్నట్లయితే
నువ్వు అనుకుంటున్నావేమో నా తరతరాలు నా పిల్లలు చూస్తాను అనుకుంటున్నావేమో. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎన్ని మార్లు గద్దించినను లోబడనలేని వాడు హఠాత్తుగా మరణమైపోతున్నాను బైబిల్ చెప్తుంది. నా సహోదరుడా, నీ పాపము నిన్ను కాటు వేయక మునిపే, నీ పాపము నీ ప్రాణం తీయక మునిపే ఆ పాపాన్ని విడిచిపెట్టాయి. నీ దేహాన్ని తొలగించి, నీ దేహాన్ని చెరుపుదాన్ని తొలగించేసుకో. నీ దేహాన్ని పాడు చేసేదాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాయి. నా సహోదరి, నీ జీవితంలో ఏదైనా ఒకవేళ పాపము బ్రతుకు నీ జీవితంలో ఉన్నట్లయితే నీ భర్తకు తెలియకుండానో, నీ బిడ్డలకు తెలియకుండా, నీ అత్తమామలకు తెలియకుండానో, నీ తల్లిదండ్రులకి, నీ ఇరుపడి వారికి తెలియకుండా ఇప్పటి వరకు నువ్వు మేనేజ్ చేసి ఉండవచ్చేమో. కానీ దేవునికి తెలుసు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా పాప బ్రతుకు విడిచిపెట్టాయి. ఆ పాపం నిన్ను పట్టుకుని మరణానికి ఈడ్చి వెళ్ళక మునిపే ఇప్పుడు ఆ పాపాన్ని విడిచిపెట్టాయి. దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీ దేహాన్ని చెరిపేదాన్ని తొలగించుకుంటావో నువ్వు ఆరోగ్యంగా 70 లేక 80 సంవత్సరాలు బ్రతుకుతావు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు బ్రతుకుతావు. అప్పుడు నీ పిల్లలను చూస్తావు. ఈరోజు యవ్వనస్తులు ఎక్కడ చూసినా కానీ యవ్వనస్తులే యాక్సిడెంట్ల ద్వారా తల్లిదండ్రుల మాట వినకుండా, దేవుడి మాట వినకుండా వారి ఇష్టానుసారంగా రోడ్డు మీద వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకునే యవ్వనస్తులు ఎంతోమంది. ఈరోజు భయంకరమైన వ్యాధులు తెచ్చుకొని పాపము చేసి దేవుని బిడ్డలారా ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను యవ్వన వయసులోనే పోగొట్టేసుకుంటున్నారు. దేవుని బిడ్డలారా హత్యలు చేసేవారిగా చేసి బిడ్డలారా అటువంటి జీవితాన్ని జీవించి ఎంతో మంది వారి ప్రాణం మీదకి ముప్పు తెచ్చుకుంటున్నారు. నేను నీ కోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి నాతో ఏకీవించండి. దయగల తండ్రి, ఇప్పుడే ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డను బలపరుచుతున్నాయన. మీ యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఎంత గొప్ప ఉన్నతమైన ఆశీర్వాదాలు మీరు దాచి ఉంచారో, ఇప్పుడే తండ్రి నీ బిడ్డలు మీ యందు భయభక్తులు నిలిపి మీరిచ్చే ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం దాయిచ్చున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ప్రోత్సహించండి, మీ సహకారం మాకు అందించండి, మీ ప్రార్థనాస్తుతులు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా యొక్క ఫోన్ నంబర్ 9703903517. ఈ ఆదరణ కార్యక్రమము ప్రతిరోజు ఇదే సమయంన ఇదే ఛానల్లో తప్పక చూడండి. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.